హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము చేతి వంట. ఈరోజు మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు మట్టి వాసనలో మర్చిపోయిన జీవితం. అమ్మమ్మ చెప్పిన పల్లెటూరి జ్ఞాపకాలు. మన చిన్ననాటి పల్లెటూరి జీవితం, అమ్మమ్మ కథలు, స్నేహితులతో గడిపిన ఆనంద క్షణాలు. ఈ కథలో మనం మర్చిపోయిన ఆ అందమైన రోజులను తిరిగి గుర్తు చేసుకుందాం. ఫోన్లు, సోషల్ మీడియా లేని కాలంలో నిజమైన సంతోషం ఎలా ఉండేదో ఈ కథ చెబుతుంది. ఈ కథ మీ హృదయానికి తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? రా బాబు, ఇక్కడ కూర్చో అని అమ్మమ్మ తన పక్కన కూర్చోబెట్టుకుంది. నేను నగరంలో పెరిగిన వాడిని. వేసవి సెలవుల్లో మాత్రమే పల్లెటూరికి వెళ్ళేవాడిని. ఆ రోజు వాన పడిన తర్వాత మట్టి వాసన పరుచుకుంది. చుట్టూ పచ్చదనం, గాలి కూడా తియ్యగా ఉంది. అమ్మమ్మ, మీ కాలంలో ఎలా ఉండేది అని అడిగాను. అమ్మమ్మ చిరునవ్వు నవ్వింది. మా కాలం అంటే నిజమైన జీవితం రా బాబు. ఉదయం అందాలు, మా రోజులు కోడి కూయడంతోనే మొదలయ్యేవి. సూర్యుడు ఉదయించేలోపు లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు వేసేవాళ్ళం. అమ్మ చేతి ఛాయ్, ఆ రుచిని ఇప్పుడెక్కడ దొరకదు. పొలాల జీవితం. నీ తాతయ్యతో కలిసి పొలాలకు వెళ్ళేదాన్ని. మట్టి తగిలితేనే మనసు ప్రశాంతంగా ఉండేది. పొలాల్లోనే పనిచేస్తూ పాటలు పాడుతూ అలసట అనిపించేదే కాదు. బాల్య మాటలు. సాయంత్రం అయితే మొత్తం ఊరి పిల్లలు ఒకే చోట చేరి కబడ్డీ, గిల్లిదండ, బంతి ఆటలు. ఆ రోజుల్లో ఫోన్ అనేది ఎవరికీ తెలియదు, కానీ ప్రతిరోజు పండుగలా గడిచేది. అమ్మ చేతి వంట, చెట్టు కింద కూర్చొని అన్నం తినడం, కొత్త పెరుగు, ఊరగాయ, పప్పు. ఆ రుచి ఇప్పటికీ 5 స్టార్ హోటల్లో కూడా దొరకదురా. రాత్రి కథలు. రాత్రి అయితే అందరం ఇంటి బయట మంచాల మీద పడుకొని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ నేను నా అమ్మమ్మ దగ్గర కథలు విన్నాను. అలా నేను మీకు చెప్తున్నాను. మారిపోయిన కాలం. అమ్మమ్మ కళ్ళల్లో కొంచెం తడిగా కనిపించింది. ఇప్పుడేమో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్. పక్కనే ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదు. పొలాలు తగ్గిపోయాయి. మనుషుల మధ్య ప్రేమ కూడా తగ్గిపోయింది. బాబు, గుర్తుంచుకో, డబ్బు సంపాదించవచ్చు, కానీ ఈ జ్ఞాపకాలు మళ్ళీ కొనలేవు. మనుషులతో గడిపిన సమయం, అదే నిజమైన సంపద. ఆ రోజు వాన మళ్ళీ మొదలైంది. నేను అమ్మమ్మ చేతిని పట్టుకున్నాను. అమ్మమ్మ, మీరు చెప్పిన రోజులు మళ్ళీ రావా అని అడిగాను. ఆమె మెల్లగా నవ్వింది. జ్ఞాపకాలలో మాత్రం ఎప్పుడు ఉంటాయిరా. ఆ మాట వినగానే నాకు నా చిన్ననాటి ప్రతి క్షణం గుర్తొచ్చింది. మట్టి వాసన, ఆటలు, అమ్మ ప్రేమ, అమ్మమ్మ కథలు. అవి మళ్ళీ రావు, కానీ మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇలాంటి కథలు మరెన్నో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.